ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము గిట్లెట్లా అయిపోతిమిరో ఎంకన్నా గిట్లెట్లా అయిపోతిమిరో ఎంకన్నా ఊరు ఊరుకు యూరియా బస్తాల్ కేసీఆర్ కాలంలోన సరిపోను సంచులు పంచి ఆదుకున్న దేవుడతను సారు లేక నోరు తెరిచి ఎంకన్నా మనము రోజుల కొద్దీ రోధిస్తున్నాం ఎంకన్నా రోజుల కొద్దీ రోధిస్తున్నాం ఎంకన్నా ఏమైపాయే చక్కని రోజులు ఎంకన్నా కాంగ్రెస్ వస్తే కష్టాలొచ్చే ఎంకన్నా కాంగ్రెస్ వస్తే కష్టాలొచ్చే ఎంకన్నా ఇట్లనే వాడుకుంటాండ్రు మరి ఊర్ల పొంటి యూరియా కోసం జనాలు. కేసీఆర్ సార్ను తల్వనోళ్ళు లేరు. హగో ఆ యూరియా ముచ్చటే చెప్తున్నాడు కేటీఆర్ సారు. ఈనుర్రి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొకసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. మరి ఎంత గొప్పతనం ఏం కథ. ఓగాల కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే అంత గొప్ప దృశ్యాలు మనకు కనబడేటియే కావు కావచ్చు. 6 గ్యారంటీలు అమలు చేసుడు పక్కకు పెడితే ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాత్రం కండ్లకు గట్టినట్టు చూపెడుతున్నారట. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. అంటే ఆనాడు నిజం రాజ్యంలా అయ్యా నీ బాంచన్ కాళ్ళు మొక్కుతదోరా అని మొక్కిన రోజులు తీసుకొచ్చిందన్నట్టే కదా. అంటే ఇందిరమ్మ రాజ్యమే కాదు పనిల పని అని నిజాం రాజ్యాన్ని కూడా తీసుకొచ్చిందన్నట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గానీ ఇంకోటి గానీ ఆ నైపుణ్యం గానీ అధికారులకు ఉంది. అధికారులను పని చేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. అంతే ఉన్నట్టున్నది సారు. లేకుంటే గింతగనం ఎందుకు యూరియా కోసం తల్లాడతారు జనాలు? మీరు డౌట్ అనుమానం పడుతున్నారంటే నిజమే ఉన్నట్టున్నది. ఊర్లల్లా బుడబుడ్డ కాంగ్రెస్ పార్టీ లీడర్లు యూరియా స్టాక్ వేసుకొని రైతులను మోసం చేస్తున్నారట. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయితే వాళ్లే పంచుకున్నారో ఈ యూరియా కూడా అట్లనే చేస్తున్నారని అంటున్నారు. వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు. ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలన చాతగాంతనం, అదే విధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎట్లా చేస్తారు సారు? ఎప్పుడు ఏరోప్లేన్ వేసుకొని ఢిల్లీకి పోదామా అనే ఆలోచనతోనుంటే చంద్రబాబుతోని దోస్తాను, రాహుల్ గాంధీతోని రాయబారం ఇయే అయితుండే. ఇక తెలంగాణ ప్రజల మీద పట్టింపు యాడ ఉంటది సారు అని అంటున్నారు. కేటీఆర్ సారు మాటలు విన్న తెలంగాణ జనాలు ఇప్పటికైనా రైతులు పడుతున్న కష్టాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవాలి. కేంద్రం కూడా తెలంగాణకు సరిపోను యూరియా ఇయ్యాలి అని 2 సర్కార్లకు సురుకులు పెట్టిండు కేటీఆర్. చూడాలి మరి దున్నపోతు కదులుతదో అట్లనే బురదలనే వంటదో.